హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీస్ అప్డేట్. నేను చేసిన వీడియోకి నేను అనుకునే దానికంటే ఎక్కువ రీచ్ వచ్చింది. థ్యాంక్స్ ఫర్ దట్. ప్లీజ్ సపోర్ట్ మీ లైక్ దిస్. ఈరోజు మన వీడియోలో మన టాలీవుడ్ హీరోస్లో పక్కా కంబ్యాక్ అవసరం అనుకున్న హీరోస్ని, వాళ్ళ నెక్స్ట్ మూవీస్ని ఒకసారి డిస్కస్ చేసుకుందాం. అంతకుముందు ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ టు మై ఛానల్. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, కిరణ్ అబ్బవరం ఇతను 12 మూవీస్ చేస్తే అందులో 2 బ్లాక్ బస్టర్స్, ఒక సూపర్ హిట్, ఒక యావరేజ్ అండ్ 8 ఫ్లాప్స్ ఉన్నాయి. ఇతను లాస్ట్ మూవీ దిల్ రూబా, ఇది అనుకునేంతగా ఆడలేదు. అండ్ పక్కా కంబ్యాక్స్ ఫిలిమ్స్ ఇతనికి చెన్నై లవ్ స్టోరీ అండ్ కే ర్యాంప్, ఈ 2 కంబ్యాక్ అవ్వాలని మనం కోరుకుందాం. నెక్స్ట్ మన నితిన్ అన్న, ఇతను టోటల్ 32 మూవీస్ చేస్తే అందులో 2 బ్లాక్ బస్టర్స్, 5 సూపర్ హిట్స్, 2 హిట్స్, 6 యావరేజెస్ ఉన్నాయి అండ్ మోస్ట్లీ 17 ఫ్లాప్స్ ఉన్నాయి. మొన్న రీసెంట్గా వచ్చిన తమ్ముడు కూడా అనుకున్నంతగా ఆడలేదు. ఇతను అప్కమింగ్ ఫిలిం ఎల్లమ్మ అయినా సరే ఇతనికి బ్లాక్ బస్టర్ కావాలి, కంబ్యాక్ ఇవ్వాలి అని కోరుకుందాం. నెక్స్ట్ నాగశౌర్య, ఇతను మొత్తం 20 మూవీస్ చేస్తే అందులో బ్లాక్ బస్టర్ 1, సూపర్ హిట్ 1, హిట్స్ 3, యావరేజ్ 4 అండ్ ఫ్లాప్స్ 11 ఉన్నాయి. అండ్ ఇతని నెక్స్ట్ మూవీ బ్యాడ్ బాయ్ కార్తిక్, ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఇంకా అనౌన్స్ చేయలేదు. బట్ ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయ్యి ఇతనికి కంబ్యాక్ ఫిలింగా మారాలని మనందరం కోరుకుందాం. నెక్స్ట్ మన ఆది అన్న, ఇతను మొత్తం 15 ఫిలిమ్స్ చేస్తే అందులో బ్లాక్ బస్టర్స్ ఏం లేవు, సూపర్ హిట్స్ ఏం లేవు. బట్ హిట్స్ 2 ఉన్నాయి, యావరేజ్ 5 ఉన్నాయి, ఫ్లాప్స్ 8 ఉన్నాయి. సో ఇతను నెక్స్ట్ ఫిలిం శంబాలా అయినా సరే మంచిగా కంబ్యాక్ ఫిలిం కావాలని మనందరం కోరుకుందాం. నెక్స్ట్ రవితేజ సార్, ఇతనికి మొత్తం 63 ఫిలిమ్స్ చేస్తే 5 బ్లాక్ బస్టర్స్, 22 సూపర్ హిట్స్, 5 హిట్స్, యావరేజ్ 14 అండ్ ఫ్లాప్స్ 17 ఉన్నాయి. ఈ మధ్యనైతే వరుస ఫ్లాప్స్, లాస్ట్ 2 ఇయర్స్ నుండి పెద్దగా హిట్స్ ఏం లేవు. అండ్ కొత్త డైరెక్టర్ ఛాన్స్ ఇవ్వాలి అనే ఆతృతతో ఇతను ఫ్లాప్ స్టోరీస్ ఎంచుకుంటున్నాడని కొంచెం డౌట్. సో నెక్స్ట్ వచ్చిన మాస్ జాతర అయినా సరే ఇతనికి కంబ్యాక్ ఫిల్మ్ అవ్వాలని మన సంతోష్ శోభన్, ఇతను టోటల్ మూవీస్ 10 అండ్ బ్లాక్ బస్టర్స్ ఏం లేవు, సూపర్ హిట్స్ 3 ఉన్నాయి, యావరేజెస్ 3 ఉన్నాయి, ఫ్లాప్స్ 4 ఉన్నాయి. సో ఇతను నెక్స్ట్ ఫిలిం ప్రేమ్ కుమార్ అయినా సరే ఇతనికి కంబ్యాక్ ఫిలిం అవ్వాలని మనం పూర్తిగా అనుకున్నాం. బట్ ఇతను తీసిన బ్యూటీ అండ్ ది బేకరీ మూవీ కూడా, వెబ్ సిరీస్ కూడా చాలా బాగుంటుంది, ట్రై చేయొచ్చు. అండ్ గోపిచంద్ గారు, ఇతను టోటల్ మూవీస్ 30 అండ్ బ్లాక్ బస్టర్స్ 2 ఉన్నాయి, సూపర్ హిట్స్ 6 ఉన్నాయి, హిట్స్ 4 ఉన్నాయి, యావరేజ్ 7 ఉన్నాయి అండ్ ఫ్లాప్స్ 11 ఉన్నాయి. ఈ మధ్యన వచ్చిన సినిమాలు ఏవి పెద్దగా ఆడలేదు ఇతనిది. అండ్ ఇతని అప్కమింగ్ ఫిల్మ్ కొత్త డైరెక్టర్తో, మేబీ అదైనా సరే ఇతని కంబ్యాక్ ఫిల్మ్ అవ్వాలని అనుకున్నాం. అండ్ శర్వానంద్ అన్న, ఇతను టోటల్గా 30 మూవీస్ చేస్తే బ్లాక్ బస్టర్స్ 2, సూపర్ హిట్స్ 3, హిట్స్ 6, యావరేజ్ 4 అండ్ 15 ఫ్లాప్స్ ఉన్నాయి. రీసెంట్గా వచ్చిన మూవీస్ కూడా పెద్దగా ఆడలేదు. అండ్ ఇతను నెక్స్ట్ అప్కమింగ్ మూవీ భోగి, ఈ మూవీ అయినా సరే ఈ అన్నకి కంబ్యాక్ ఫిల్మ్ కావాలని మనందరం కోరుకున్నాం. అండ్ అల్లు శిరీష్, ఇతను మొత్తం 10 మూవీస్ తీస్తే అందులో బ్లాక్ బస్టర్స్ ఏం లేవు, సూపర్ హిట్స్ 2 ఉన్నాయి, హిట్ 1 ఉంది, యావరేజ్ 3 ఉన్నాయి, బట్ 5 ఫ్లాప్స్ ఉన్నాయి. అండ్ ఇతను అప్కమింగ్ మూవీ ఏమీ అప్డేట్ లేదు. బట్ ఇతను అప్కమింగ్ మూవీ ఏదైనా సరే టైం తీసుకునైనా కొంచెం హిట్ కావాలని మనం అందరం కోరుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.